మనిషి చాలా విచిత్రమైన ప్రాణి. చేతులు ఎప్పుడైతే ఖాళీగా ఉంటాయో అప్పుడు కళ్ళల్లో కలలు నిండి ఉంటాయి. కోల్పోవటానికి ఏమీ లేకపోతే దేనినైనా పొందటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నిర్భయంగా ముందుకు కదులుతూ సమస్యలను, ఆపదలను ఎదుర్కొంటూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే చేతులు నిండిపోతాయో అప్పుడిక కలలు కనటం మానేస్తాడు. కాని దేన్నైతే పొందాడో దానిని చేజార్చుకోకూడదని ఆ భయంతో సమస్యలను, ఆపదలను ఎదుర్కోవటం మానేస్తాడు. అతను ఆ దారినే మర్చిపోతాడు, దేని కారణంగా అతను విజయాన్ని సంపాదించాడో అన్నది. ఇది చాలా తప్పు. జీవితంలో మనం ఎటువంటి పరిస్థితినైనా, ఎలాంటి అవస్థనైనా సరే పరిష్కరించటం, ఎదుర్కోవటం నేర్చుకోండి. ఎప్పుడైతే మీరు మీకున్న సమస్యలను పరిష్కరించటం నేర్చుకుంటారో అప్పుడే ఈ ప్రపంచానికి ఏదైనా ఇవ్వటానికి మీరు యోగ్యులవుతారు. ఆ విధంగా మీరు విజయం పొందితే ఈ ప్రపంచానికి ఒక మంచి ఉదాహరణగా నిలిచిపోతారు. ఒకవేళ అపజయం పొందితే నేర్చుకుంటారు ఏం చెయ్యకూడదు అన్నది. జీవితంలో సమస్యలని ఎదుర్కోండి, వాటి నుండి పారిపోకండి. రాధా కృష్ణ.